అయ్య బాబాయ్, ఈ పిల్లంటే ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్ళినా దీని సంత ఎక్కువైపోయింది. ఒరే అప్పిగా ఇట్రా. వస్తున్నానండు. ఏంటి ఈ పిల్ల టీచర్ ఏంటి? దీనికని సీన్ లేదు, మనలానే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చి ఉంటది. ఈవిడేమన్నా టీచరు? అవునా? అమ్మా, ఆ అబ్బాయి వద్దమ్మా, నాకు సెట్ అవ్వడు. అలా అంటావేంటి? ఏమైంది? కలుద్దామని పిలుస్తాడు, ఇరిటేట్ చేసి పంపిస్తాడు. అయినా ఈ పెళ్లి ప్రాసెస్ అంతా చాలా ఫోర్స్ఫుల్గా జరుగుతుంది. నాకు అస్సలు నచ్చట్లేదు. ఇద్దరు కలవడం అంటే ఒక మ్యాజిక్ జరగాలి, డెస్టినీ హెల్ప్ చేయాలి. కానీ మా విషయంలో అంతా ఆర్టిఫిషియల్గా జరుగుతుంది. వాళ్ళకి కాల్ చేసి మనకి సంబంధం వద్దని చెప్పేసాయి. అప్పిగా, ఇందాక పింక్ సారీ కట్టుకుంది కదా, సడన్గా రంగు మారిపోయిందేంటి? నువ్వు అంతపురం సినిమా చూడదా? చూశాను. అందులో శ్రీదేవి గారు చీరలు మారుతాయి కదా పాటలోని. శ్రీదేవి గారు కాదు, సౌందర్య గారు. అదే సౌందర్య గారు చీరలు మారుతాయి కదా, అలా కాస్ట్లీ శారీ అయ్యి ఉంటుంది. ఓ, డబ్బున్నోళ్ళు. వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఎక్స్క్యూజ్ మీ? చీరల రంగులు మార్చడానికి ఈజీ కాదు, క్యారెక్టర్లు మార్చాడు. నువ్వు టీచర్ ఏంటి? లోపలికి వెళ్ళి పట్టరా, ఆవిడ చాలా బాగుంటుందంట. హలో, నేనే టీచర్ని. నువ్వు చెప్పింది కరెక్టే, బాగుంటుందన్నా. ఈ మొహానికి అదే ఎక్కువ అని కూడా చెప్పాను కదా. కరెక్ట్. జాయిన్ అవ్వడానికి వచ్చారా? లేదు, జాగింగ్ వెళ్ళడానికి వచ్చాం. రౌండ్లు ఎక్కడెళ్ళి తిరగట్లేదు. చెప్పు, వేసేసొత్తాం రారా. ఒక్కదానికి సరిగ్గా సమాధానం చెప్పవే. అలవాట్లేదుగా. ఝాన్సీ గారు కాల్ చేసి చెప్పిన క్యాండిడేట్ నువ్వా? ఓడిదేనమ్మా, దీనికి మా అత్త పేరు కూడా తెలుసా? తేడా అవుతే చెక్కేస్తారేమో. పేరేదో చెప్పారే. ఇంకేం చెప్తారు? కిట్టు అని చెప్తారు. నాకు అలా పిలిస్తేనే ఇష్టం. అంటే నీకు ఇంగ్లీష్ రాదా? వచ్చు, కాకపోతే స్కూల్లో పీటీ సార్ ఇంగ్లీష్ మాత్రం వచ్చు. పీటీ సార్ ఇంగ్లీషా? అంటే ఏంటి పీటీ సార్ ఇంగ్లీష్ తెల్దా నీకు? అదిరిపోద్ది. బోత్ ఆఫ్ యు స్టాండ్ టుగెదర్ సెపరేట్లీ. దేర్ ఇస్ నో విన్ ఇన్ ద ఫుట్బాల్. కీప్ క్వైట్, ద ప్రిన్సిపల్ జస్ట్ పాస్డ్ అవే. ఐ టాకు, హీ టాకు, వై యు మిడిల్ టాకు. ఏ కట్ యువర్ నెస్, స్టాండ్ ఇట్ ఇస్ అటెన్షన్. yes, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంగ్లీష్ నలిపేసి నవలేస్తారు తెలుసా? అది సరే, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా, నీకెందుకు ఇంగ్లీష్ లెర్నింగ్ కోర్స్? ఓ, మన సాఫ్ట్వేర్ కదా. మేము సాఫ్ట్వేర్ అయితే మాత్రం మేము ఆన్సైట్లు వెళ్ళొద్దా? ఫ్లైట్లు ఎక్కద్దా? అందులో ఎయిర్ హోస్టెస్ తో కలపద్దా? సారీ, కమ్యూనికేట్ అవ్వద్దా? ఇంతకీ మీరు ఝాన్సీ గారికి ఏమవుతారు? అవన్నీ నీకెందుకే? సారీ, నీకెందుకురా? ఇలా కూడా అనకూడదు. మీకెందుకండి? ఈ ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీష్ నేర్పుతారా లేకపోతే కుశల నెల ఆడగల్లో నేర్పుతారా? మూవీ ప్రెస్ మీట్ లో తాత అడిగినట్టు కుశలతో వాయించేస్తున్నారు. తాత వస్తాడే, అదరగొట్టి పోతాడే, బెదరగొట్టి పోతాడే, చెదరగొట్టి. జాన్. జాను కాదు, జాన్సీనా కాదు, జానప్పారావు. నువ్వు మాత్రం గిట్టు అని చెప్పి చాలా స్టైల్ కేకేయించుకోవచ్చు. నేను మాత్రం జానప్పారావు అని జాంగ్రీలు అమ్ముకునే వాళ్ళ కేకేయించుకోవాలా? మావంటే పాత పరిచయాలు, పాత జ్ఞాపకాలు. నువ్వంటే ఈ రోజు వచ్చినట్టువి, మేము వేరే. 1 minute. 2 minutes తీసుకో. హలో అమ్మా, వాళ్ళకి సంబంధం వద్దనేం చెప్పలేదు కదా? ఇంకా చెప్పలేదే. అయితే చెప్పొద్దు. నేను చెప్పినట్టు డెస్టినీ కూడా మనకు హెల్ప్ చేస్తుందేమో. బావ మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి వచ్చాడు. ఇదంతా మన మంచి కోసమే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు అడిగితే మా అమ్మాయి కొంచెం ఆలోచించుకొని చెప్తుందని చెప్పు. పోనీలే, వద్దు అని అయితే అనట్లేదుగా, అదే సంతోషం. ఒరే అప్పిగా, శారీ రంగు మారలేదేటి? బ్యాటరీ అయిపోయిందేమో. అయ్యయ్యో. ఇప్పుడు మిమ్మల్ని గ్రూప్స్ లో యాడ్ చేయాలి. మీ ఫోన్ నంబర్స్ చెప్పండి. కొంచెం నెమ్మదిగా చెప్పండి. ఎవరైనా అమ్మాయి నా నెంబర్ నోట్ చేసుకుని నైట్ అంతా మెసేజ్లు పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒరే హ్యాపీగా, నీకు కొంచెం అతిగా అనిపించట్లేదా? ఓకే, యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ, కంటిన్యూ. కిట్టు, నీ నంబర్ చెప్పు. 9988. ఆ నంబర్ కాదు. మరి మర్చిపోయాను, కిరణ్ గడిచి మటుకు ఇచ్చేసాం కదా. నా సిమ్ పోయిందిలే, కొత్త సిమ్ తీసుకున్నాను. నోట్ చేసుకున్న నంబరు. ఓకే, 92535678. ఓకే. మీరు ఇంగ్లీష్లో ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాను. టెస్టా? చిచ్చి, ఆ ఎడిషనల్ తీసుకోవడాలు, దారాలు కట్టాలు చాలా సరకు మనకి రాయం. అలాంటి టెస్ట్ కాదు. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్స్ చెప్పాలి. అడుగు. మీకు నౌన్ ప్రనౌన్ కి డిఫరెన్స్ తెలుసా? నాను బటర్ తెలుసు, ఈ నౌను ప్రనౌన్ ఏంటి బ్రో? నీకు తెలియదు అనుకుంటా. పబ్జీలో ప్లేయర్ ప్రో ప్లేయర్ ఉంటారు కదా. అవును, అలాగే ఈ నౌను ప్రనౌన్ కూడా. అదేంటి కరెక్ట్గానే చెప్పాను కదా. అంతే. అసలు ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయో అయినా తెలుసా? 2 8 4
లెక్కెత్తండి అయ్యో తెలుసు 25 26. పోన్లే ఇదన్నా కరెక్ట్ గా చెప్పావు. కరెక్టా? ఆ రాంగ్ చెప్తే కరెక్ట్ అంటావేంటి? నీకు కూడా తెలదనమాట. ఇంగ్లీష్ లో ENGLISH మొత్తం ఆల్ఫాబెట్స్ 7 కదా ఉన్నాయి. కరెక్టే బ్రో. కర్మరా బాబు. సలాం పంచత్. సలాం పంచత్. చెప్పాను కదా దీని కూడా ఏం రాదని, ఏదో టీచర్ అని షోయింగ్ అంతే. కరెక్టే. ఆపుతారా ఇద్దరు? ఆపాం. అసలు బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు ఇద్దరికి. బేసిక్ నాలెడ్జ్ లేదా? జాన్ ఫస్ట్ స్టార్ట్ అండ్ కొమ్మిఫై. Who beats, head revolves and mind block. That is the fruit. I am the fruit. Yes, correct. Girls for loving time there. For marriage, dare not there. Loving time, parents no remember. Marriage time, lover no remember. My name is Varaprasad. Yo. Working as bank accountant, Vizag. Still no marriage. Any matches say no caste feeling also. Stop. If you got BP, PSX. If I got BP, APSX. బా ఇంకా ఆపుతారా ఇద్దరు? ఎలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. Lot of there inside, just hidden. అయితే వెళ్ళి ఎల్కేజీలో కూర్చోండి. ఎల్కేజీ యూనిఫామ్ అంటే చిన్నదైపోద్దేమో. బయట వెళ్ళి కూర్చోండి అని అర్థం. మీరు ఇక్కడ ఉంటే నా మైండ్ గాన్ అయ్యేలా ఉంది. చెప్పాను కదా దేనికి ఇంగ్లీష్ రాదని. పదల్దాం. సలాం పంచత్. ఈ ఇంగ్లీష్ నేర్చుకునేది ఎప్పుడు, మా అత్తని ఇంప్రెస్ చేసేది ఎప్పుడు, అమెరికా వెళ్ళేది ఎప్పుడు, ఏమైపోతానో ఏటో వస్తుంది. బై ది వే మీకు ఏ స్లాట్ లో వేసినా ఓకేనా? స్లాట్ అంటుందేంటి? క్రికెట్ గురించా? మనకే యార్కర్ తప్ప ఏం వేసినా ఓకే, దొల్ల కొట్టేస్తాం. మిస్టర్ కిట్టు, నేను అనేది క్లాస్ స్లాట్స్ గురించి. ఓ క్లాస్ టైమింగ్సా? ఇంతకీ ఏం టైమింగ్స్ ఉన్నాయి మేడం? మార్నింగ్ 8 to 9, 11 to 12, ఆఫ్టర్నూన్ 2 to 3, మళ్ళీ 4 to 5. 8 to 9 అంటే బెడ్ మీద బతకంగా ఉండే టైము, కష్టం. 11 to 12 అంటే బయట ఎండ వచ్చే టైము, ట్యాన్ అయిపోతాం. ఎస్ దట్స్ ద ప్రాబ్లం. 2 to 3 అంటే తిన్న తర్వాత మత్తెక్కే టైము, అమ్మో చాలా కష్టం రోయ్. 4 to 5 స్నాక్స్ టైము. ఇంకా నువ్వు జాబ్ ఎప్పుడు చేసేది? అదొకటి మేనేజ్ చేయాలి కదా. నైట్ షిఫ్ట్ చేస్తున్నాను. అది చేస్తున్నాను కాబట్టే ఇన్ని చేస్తున్నాను. ఓహో, అయితే మీకు ఈ టైమింగ్ సెట్ అవ్వవన్నమాట. అయితే ఎప్పుడైనా వినగలిగే ఆన్లైన్ క్లాస్ ఓకేనా? ఇది ఇలాంటి ఆప్షన్ కోసం మేము చూసేది. మాకు ఓకే. అయితే ఆన్లైన్ క్లాస్ అంటే అవన్నీ మాకు తెలుసు. ఆన్లైన్ అంటేనే బంపర్ ఆఫర్. అందులో ఏముంది, మాకు డబ్బులు ఓకే చెప్తున్నాగా. ఓకే, అయితే ఆన్లైన్ క్లాస్ అలాట్ చేస్తున్నా, మళ్ళీ మార్చడానికి కుదరదు. మాకు అదే కావాలి. ఆన్లైన్ క్లాస్ ఆప్షన్ తీసుకునే వాళ్ళకి రోజు ఎక్స్ట్రా సెషన్ ఉంటుంది. అంటే రోజు ఆన్లైన్ క్లాసెస్ వినాలి, తర్వాత ఇన్స్టిట్యూట్కి వచ్చి 1 hour డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలి. ఆన్లైన్ క్లాస్ తీసుకుని ఎరుపప్పులు అయిపోతామేమో. ఎవరు ఎరుపప్పులో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇది ఇలాంటి ఆప్షన్ కోసం మేము చూసేది. మాకు ఓకే. వేసేయండి మేడం, మళ్ళీ ఆన్లైన్ క్లాస్లో వేసేయండి. ఈ సెషన్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకే సర్టిఫికేషన్ వస్తుంది, లేదంటే ఓరిదినమ్మా, దీన్ని ఇప్పుడు 2 నెలలు భరించాలా, చచ్చిపోతానేమో. ఓకే, సీ యూ టుమారో. యూ సీ టుమారో. మేడం. ఓకేనా? అర్థమైందా? గుడ్ ఈవినింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం మాట్లాడరే, డౌట్స్ ఏం లేవా? ఇడుకుందా మేడం, కానీ అడిగితే ఫీల్ అవుతారు. అడగండి మరి. ఇందాక పునుగులు బండోడు చట్నీ నిన్నటి తీసాడా లేకపోతే ఫ్రెష్ గా వేసాడా అని డౌట్ గా ఉంది. నాకు కూడా ఒక ప్లేట్ తీసుకురావాల్సింది, తిని చెప్పేదాన్ని. అయితే రేపు తీసుకొస్తాం మేడం. షట్ అప్. అయినా మీ నోట్స్ మెటీరియల్స్ ఏం లేవేంటి? రాద్దామనే కొన్నాం, కానీ అక్కడ టిఫిన్ సెంటర్ లో మాలంటల్లా నోట్స్ లో పేపర్లే పునుగులు బజ్జీలు కట్టంగా వాడుతున్నారు. రేపమ్మ మా నోట్స్ కూడా ఆడి దగ్గరికి వెళ్తాయి. మా రైటింగ్ చూస్తే మాకే డోక్ వస్తుంది. సమాజం గురించి ఆలోచించి అసలు రాయకూడదని ఫిక్స్ అయ్యాం. రెడిక్యులస్. అసలు మీరు క్లాసెస్ అయినా వింటున్నారా? లేదు, చూసాం. వాట్? నువ్వు ఇలా సెంటెన్స్ ప్రతిసారి ఎట్ట సరి చేసుకుంటా ఉంటే క్లాస్ ఎక్కడ వింటావు? నిన్నే చూస్తూ కూర్చున్నావు. ఆయన ఇలా డబ్బులు పెట్టి కోచింగ్ అయినా మాకు ఈ డిస్టర్బెన్స్ ఏంటి? ఓ క్లిప్ పెట్టుకుంటే నువ్వు బాగుంటావు, సబ్జెక్ట్ నేర్చుకుంటే మేము బాగుంటాం.
అయినా నువ్వేంటి నీకు ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నావు? నన్ను మేడం అనాలి. మొన్నటి నుంచి చూస్తున్నా ఏదో ఫ్రెండ్ ని పిలిచినట్టు పిలుస్తున్నావు. ఐ సాఫ్ట్వేర్ నో మేడం నో సార్ ఓకే. ఇది క్లాస్ రూమ్ అని తీరాలి. నీ పక్కన జెంటిల్‌మ్యాన్ ని చూడు, ఏం చక్క మేడం మేడం అని రెస్పెక్ట్ తో పిలుస్తున్నాడు. నన్ను మేడం అంటేనే నేను డౌట్స్ క్లియర్ చేస్తా. థ్యాంక్స్. అలా అయితే నాకు అసలు డౌట్సే లేవులే. నాకుంది మేడం. గుడ్. ఏంటో చెప్పండి, క్లియర్ చేస్తాను. మేడం అనాలా? క్లాస్ యాక్ని పని చెప్తా. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇప్పుడు నేను మేడం అని పిలవాలా? ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు. మేడం అని పిలిస్తే ఏమైంది ఇప్పుడు? వేరే ఎవరినైనా పిలుస్తానేమో గానీ నిన్ను మాత్రం సచ్చన పిలవను. అవునా? అయితే రేపు నీతో ఒక్కసారి కాదు 3 సార్లు మేడం అని పిలిపించుకుంటా. లేదంటే ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ మానేస్తా. అవునా? 3 సార్లు ఎందుకే? రేపు కనీసం ఒక్కసారేనా నాతో మేడం అని పిలిచేలా చేస్తే జీవితంతో మేడం అని పిలుస్తాను. ఆహా, అయితే బయటికి చెప్పట్లేదు కానీ లోపల నన్ను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యావన్నమాట. పెళ్లి నువ్వు నవలెత్తవేటి? ముందు రేపు నా మీద ఎలా గెలవాలో ఆలోచించుకో. చూసుకుందాం. సరే చూసుకుందాం. 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 ఒరే కిట్టిగా, లైఫ్ లో ఎంత కష్టపడినా ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి. ఇప్పుడు ఉంటాను రెంట్ హౌస్ ఒకటి, కరెంట్ బిల్ అని, వాటర్ బిల్ అని, గ్యాస్ బిల్ అని, మొత్తం డబ్బులన్నీ దానికి అయిపోతున్నాయి. ఈ స్ట్రెస్ కి స్ట్రాంగ్ కాఫీలు ఎన్ని తగ్గినా సరిపోవట్లేదు. అయినా కిట్టు, ఈ రెంట్ హౌస్ లో ఎన్నాళ్ళని సర్దుకుంటారా? లాభం లేదు. నీ రేంజ్ కి మంచి స్పేషియస్ గా కంఫర్టబుల్ గా ఒక లగ్జరీస్ హౌస్ కావాలి. అరే ఏజ్బిల్ ప్రాపర్టీస్ ఈ ప్రాజెక్ట్ ఎంత బాగుంది. చాలా క్లాసీగా, చాలా స్పేషియస్ గా. ఓర్ని మన హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్స్ లో ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే క్లారిటీ వచ్చేది. ఏమండి, మా అమ్మ చెప్పిన పని తర్వాత చేయొచ్చు. నేను సైట్ విజిట్ ప్లాన్ చేశాను, మీరు కూడా చేయండి. ఏజ్బిల్ ప్రాపర్టీస్ లో మీకు కావాల్సిన లగ్జరీ, స్టైలు, కంఫర్ట్ అన్నీ ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వచ్చేయండి.